నిరుడి కంటే వేగంగా వడ్ల కొనుగోలు ఇప్పటి వరకు 13.13 లక్షల టన్నుల కొన్నాం. సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ వెల్లడి. రైతులకు 1560 కోట్లు చెల్లింపు, సన్నాలకు బోనస్ 9.21 కోట్లు ఇచ్చినాం. డిఫాల్టర్ మిల్లర్లకు గింజ కూడా కేటాయించలే. సో వడ్ల కొనుగోలు ప్రక్రియ గురించి మనం మాట్లాడాలి. నిరుడు కంటే చాలా వేగంగా వడ్ల కొనుగోలు జరుగుతూ ఉందట గ్రామాల్లో. మొన్నటిదాకా ప్రతిపక్షాలు గంగోలు పెట్టినాయి. అసలు వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం అయితలేదు. సో రోడ్ల మీద కళ్ళాలలో ఆరబెట్టుకున్నటువంటి వడ్లు వర్షం పడి తడిసి ఆగమవుతూ ఉంది రైతన్న. కాబట్టి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం కావాలంటూ ప్రతి ఒక్కరు డిమాండ్ చేశారు. సో ప్రస్తుతం నిరుడు కంటే వేగంగా వడ్ల కొనుగోలు జరుగుతూ ఉందట. 13.13 లక్షల టన్నులు ధాన్యం కొన్నాం ఇప్పటివరకు అంటూ రాష్ట్ర సర్కార్ చెప్తా ఉంది. రైతుల ఖాతాలో 1560 కోట్లు చెల్లించినట్టు ఇప్పటికీ. ఇక సన్నాలకు బోనస్గా 9.21 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఎవరైతే డిఫాల్టర్ మిల్లర్లకు ఒక్క గింజ కూడా కేటాయించలేదట. సో మన గతంలో చూస్తున్నాం, గత బీఆర్ఎస్ పరిపాలనలో ఒడ్లు కొనాలంటే అదొక అరిగోస. సో కాంట చేయమంటే కాంట చేయరు. కాంట చేసినాక 1, 2, 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు అంటూ తరుగు కొట్టేసుడు. ఇదంతా అయిపోయినాక మరి ఖాతాలో పైసలు పడతాయంటే 40, 30, 50 రోజులు వెయిట్ చేసుడు. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ మనం చూసినాం. కానీ ప్రస్తుతం వడ్ల కొనుగోలు ప్రక్రియ శరవేగంగా జరుగుతామని చెప్తా ఉన్నారు. సకాలంలో బోనస్ పైసలు కూడా వారి ఖాతాలో పడుతున్నాయని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, గతాన్ని ఇప్పుడు కంపేర్ చేస్తే మాత్రం వడ్ల దిగుబడి కూడా పెరిగింది. సో కాళేశ్వరం లేకున్నా కూడా గతానికి ఈసారికి పోలిస్తే 1కి 2 వడ్ల దిగుబడి కూడా వచ్చింది తెలంగాణలో. కాళేశ్వరంతో పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదని కూడా రాష్ట్ర సర్కార్ చెప్తా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.